మీ సార్ ఎందుకు తిట్టాడు? మా సార్ కరెంట్ పోతే విధి లైట్ల కింద కూర్చుని చదివానంటే కరెంట్ పోతే విధి లైట్లు ఎలా వెలుగుతాయన్న. మీ బంధువులకి ఏమైంది? బంధువులు మా ఇంటికి వచ్చింటే టీ చేయడానికి పాలు లేవని పెనేలతో టీ చేశా. చక్కెర తక్కువైందేమో కప్పులు పడేసిపోయారు. నేను 10 రూపాయలతో స్టార్ట్ చేసి 1,00,000 చేశా. అంత ఎలా సంపాదించావు? సంపాదించడం ఏంటి, నేను అంత అప్పు చేశా. చైనాలో కరోనా వచ్చింది, దీని గురించి ఏమంటారు? చైనాకు మనం ఏమాత్రం తగ్గకూడదు. ఎలాగైనా పోరాడి మన దేశానికి కూడా కరోనా తెప్పించే బాధ్యత నాది. నిన్నెందుకు స్కూల్లో నుండి గెంటేశారు? మా సార్ ఈ స్కూల్ మీద నీట్గా పెట్టుకోండి అంటే నా స్కూల్ నా ఇష్టం, ఎలాగైనా పెట్టుకుంటా అన్న. మా తాతతో ఏముందో తెలిస్తే భయపడతారు. అబ్బో, అంత గొప్ప ఏముంది మీ తాతతో? మా తాతకి షుగర్ ఉంది. డాక్టర్ ఎందుకు తిట్టాడు? డాక్టర్ మా తాతకి షుగర్ ఉందంటే నేను మా తాతతో ఉన్న షుగర్తో స్వీట్లు చేసుకోవచ్చా అని అడిగా తిట్టాడు. ఏంది బాబు ఇలా తయారయ్యావు? ఈ ఫ్రీ బస్లో జనాలు బస్సు ఎక్కేలోపు పిండి పిప్పి చేస్తున్నారు, అందుకే ఇలా తయారయ్యొచ్చా. ఏంది బాబు ఇలా తయారయ్యావు? ఈ ఫ్రీ బస్లో ఆడాళ్ళు సీట్ కోసం కొట్టుకోవడమే కాకుండా కొన్నిసార్లు మధ్యలో నన్ను కూడా వాంచుతున్నారు, అందుకే. మీరు ఈ రాష్ట్ర యువతకి ఏం ఉద్యోగాలు ఇస్తున్నారు? యువత ఉద్యోగం గురించి భయపడకండి. నా పార్టీ ఆఫీస్లో కప్పులు కడిగేది, పార్టీ బ్యానర్లు అంటించే జాబ్ నా యువతకి ఇస్తున్నా. ఎందుకు అందరు జాబులు తీసేశారు? మా ప్రజలు రోజు కష్టపడ్డం చూడలేక అందరినీ జాబ్లో తీసేసా. ఇప్పుడు హాయిగా ఇంట్లో ఎంజాయ్ చేయండి. నిన్న ఎందుకు స్కూల్కి రాలేదు? మా అమ్మ గోరింటాకు ఫ్రిడ్జ్లో పెట్టింటే గోంగూర అనుకుని తినేసా. మా అమ్మ ఉన్ని లేరా బాగా ఎర్రగా అవుతావు అంటుంది. ఏమైంది బాబు? మా అమ్మ పాలు పొంగితే చూస్తుందంటే నేను ఊరికే చూస్తున్నా, ఏంటి ఆఫ్ చేయకుండా చూస్తున్నావు అని కొట్టింది. అమ్మనే కదా చూస్తుండ అన్నది. నిన్న ఎందుకు స్కూల్కి రాలేదు? అబ్దుల్ కలాం కలలు కనమన్నారని నిన్నంతా ఇంట్లో పడుకుని కలలు కంటుంటే చాలా మంచి కలలు వచ్చాయి. ఒక ఫ్రీ టికెట్ ఇవ్వు. ఇది స్కూల్ బస్, ఫ్రీ బస్ కాదు. అయితే ఏం రా, బస్సే కదా. మీ పేరెంట్స్ని ఎందుకు తీసుకుని రామన్నారు? మా ఫ్రెండ్ని కొట్టా, అందుకే ఏమో మా పేరెంట్స్ని పిలిచి వాళ్ళ ముందర పొగిడి అవార్డు ఇస్తారేమో. ఎందుకు రోజు స్కూల్కి నడుచుకుంటూ వస్తున్నావు? ఈ ఫ్రీ బస్ల వల్ల సీటే దొరకదు అనుకున్నా, కానీ ఈ మధ్య బస్ యాక్సిడెంట్లు చూస్తే మనుషులే దొరకడం లేదు, అందుకే నడుచుకుంటూ వస్తున్నా. ఏమైంది బాబు? మా నాన్న తిరుపతికి బస్ బుక్ చేశా అంటే బస్ అంత ఎందుకు, ఒక 4 సీట్లు సరిపోతాయి కదా అన్న. అదానికే సితకబాదాడు. నీ బర్త్డేకి ఏం చేసావు? మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తా, లంచ్ తెచ్చుకోకండి అని చెప్పి ఆబ్సెంట్ అయ్యా. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉపవాసం ఉన్నారు. ఈ ఫ్రీ బస్లో సీట్ ఇవ్వమంటే ఇవ్వరా, ఇప్పుడు ఇంకా ఈ సింహం మీద పోతా. మీ సార్ ఎందుకు తిట్టారు? మా సార్ మీ ఇంట్లో పెంచుకునేది తీసుకుని రండి అంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను పెంచడమే ఎక్కువ అంటున్నారు అన్న. మీ తాత బీడీలు తాగుతాడా? మా తాత బీడీలు అంటే దూరం పోతాడు. ఎంత దూరం పోతాడంటే ఇప్పుడు కూడా పక్క ఊరికి పోయాడు బీడీలు తెచ్చుకోనికి. మూన్ మీద ఏం చేస్తున్నావు బాబు? నా ఫ్రెండ్ వాడి లవర్ కోసం ఈ మొత్తం తగలెట్టేస్తా అంటున్నాడు. ఎందుకైనా మంచిదని మూన్ మీదకి వచ్చా. మీ నాన్న ఎందుకు కొట్టాడు? మా నాన్న కొత్త కార్తో ఎలాగన్నా డబ్బులు సంపాదించాలి అంటే నేను కారు అమ్మేసి డబ్బులు తీసుకొచ్చా. ఎందుకు పోయిన నెల స్కూల్కి రాలేదు? మా అమ్మ కార్తీక మాసంలో దేవుడికి దగ్గర ఉండాలి అంటే నేను స్కూల్కి పోకుండా మా అమ్మ నాన్నతో ఉన్న వాళ్ళే దేవుడు అని. ఎందుకు నిన్న స్కూల్కి రాలేదు? మా సార్ పిల్లలు దేవుడితో సమానం అంటే దేవుడు స్కూల్లో కాదు గుడిలో ఉండాలని పోయి గుడిలో కూర్చున్నా. నీకు దెబ్బలు ఎలా తగిలాయి? మా నాన్న బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళలో దుమ్ము పడుతుందని కళ్ళు మూసుకుని డ్రైవ్ చేశాడు, అంతే బైక్ బోర్లా పడింది. నువ్వెందుకు రాజకీయ నాయకుడు అయ్యావు? నేను ఎంత చదివినా చదువు రావడం లేదు. ఇంకా చదువు రాని వాళ్ళంతా రాజకీయాలే కదా చేసేది. ఒరే, ఎంత ధైర్యం ఉంటే కార్తీక మాసంలో చికెన్ తింటావు? ఓన్లీ వెజ్ తినాలి.